శాంతి 11/7/26 मुरली। मीठे बच्चे, तुम्हें अपना चिंतन करना है, दूसरे का नहीं, क्योंकि డ్రామా అనుసార్ జో కరేగా వహ పాయేగా। బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు మీ చింతన చేయండి, అంతేకాని వేరే వారి గురించి చింతన చేయకండి। డ్రామా అనుసారంగా ఎవరు చేస్తారో వారే పొందుతారు అంటున్నారు। ప్రశ్న, త్రికాలదర్శి बनने से आत्मा को कौन सी स्मृति आई है? త్రికాలదర్శిగా కావటంతో ఆత్మకు ఏ స్మృతి అనేది కలిగింది? आंसर, आत्मा को स्मृति आई है, हम असल मूल वतन के निवासी इस ड्रामा में पाठ बजाने आए हैं। ఆత్మకు స్మృతి కలిగింది, మేము అసలు మూలవతన నివాసులము, డ్రామాలో పాత్ర అనుసారంగా ఇక్కడికి వచ్చాము, మేము ముఖ్య యాక్టర్స్ అయి 84 జన్మల పాత్ర వహించాము, ఇప్పుడు బాబా సమ్ముఖంగా ఉన్నాము, ఫిర్ సాత్ మే ఘర్ జాయింగే, మళ్ళీ ఇంటికి వెళ్తాం బాబాతో పాటు అని, ఫిర్ సుఖధామ్ మే ఆనా హే, మరి ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వస్తారు? సుఖధామానికి వస్తారు। ఇదంతా కూడా ఆట తయారై ఉన్నది। సారీ స్మృతి త్రికాలదర్శి बनने से आ गई, ఈ మొత్తం అంతా కూడా త్రికాలదర్శి అవడం వల్ల స్మృతిలోకి వచ్చింది। గీత హే మర్నా తేరీ గలీమి, మరణించిన జీవించిన నీ ఒడిలోనే అని। ఓం శాంతి। యహ గీత కిస్నే గాయా? బచ్చోని, ఈ పాట ఎవరు పాడారు? జీవించిన మరణించిన నీ ఒడిలోనే అని ఎవరు పాడతారు? ఎవరు పాడతారు ఈ పాట? పిల్లలే పాడతారు అంటున్నారు। ఎవరు పాడతారు? పిల్లలే పాడతారు। బచ్చే అభీ తో ఆప్కే గలే కా హీ హార్ బన్నా హై, మరి బాబా ఇప్పుడు మేము మీ మెడలో హారంగా అవ్వాలి అని చెప్పి, ఏ శరీర్తో యహా హీ ఛోడ్ దేనా హై, ఆత్మ వెళ్ళి పరంధామానికి బాబా మెడలో హారంగా అవుతుంది, ఈ శరీరమేమో ఇక్కడే వదిలేస్తారు కదా అంటున్నారు బాబా। ఆత్మ ఏ రైతే బాబ్ ఘడి ఘడి कहते हैं अपने को ఆత్మ నిశ్చయ కరో, ఇప్పుడు బాబా గడియ గడియ చెప్తున్నారు, పిల్లలు ఆత్మ నిశ్చయం చేసుకోండి, మీకు తెలుసు మేము ఆత్మలము, బాబాతో పాటు ఎక్కడున్నాము? నిర్వాణధామంలో ఉన్నాము, కాబట్టి అక్కడ నుండి వచ్చి ఏం చేశారు? పాత్ర వహిస్తున్నారు, శరీరాన్ని ధారణ చేసి 84 జన్మల చక్రంలో వచ్చి పాత్ర వహిస్తున్నారు, తప్పకుండా పరంధామ నివాసిగా ఉండేవారు। ఆ ఫిర్ బాబా ఆయే హే, తుమ్ బైఠే హో, దేఖ్తే హో బాబా సామ్నే బైఠే హే, ఇప్పుడు బాబా వచ్చారు, మీరు ఇక్కడ కూర్చున్నారు, బాబా ఎదురుగా కూర్చున్నారు। అలాగే ఇక్కడ ఉన్నవన్నీ లౌకిక శరీర సంబంధాలు అంటారు, కానీ నేను దేహాన్ని కాదు కదా, నేను అసలు ఆత్మని, పరంధామంలో ఉన్నప్పుడు ఆత్మని, దేహంలో వచ్చిన ఆత్మని। లౌకిక సంబంధ మే సుఖ और दुख का जीवन बिताया, లౌకిక యొక్క సంబంధంలో సుఖము దుఃఖము పొందడం జరిగింది। అభి తుమ్ ఆత్మ త్రికాలదర్శి బనే, బాబీ తీనో కాల్ తీనో లోకం కో జాన్నే వాలా, ఇప్పుడు మీరు ఆత్మలు త్రికాలదర్శిగా అయ్యారు। త్రికాలదర్శి అంటే 3 కాలాలు 3 లోకాలు తెలుసుకున్నారు। తుమ్ భీ జాన్తే హో నంబర్వార్ పురుషార్థానుసార్, బాబాకు తెలుసు మరియు ఇప్పుడు పిల్లలకు కూడా తెలుసు, నంబర్వార్ పురుషార్థం అనుసారంగా ఇప్పుడు చదువు అనేది మీకు గుర్తుండాలి, మళ్ళీ గుర్తొచ్చింది కదా, ఇంతకు ముందు తెలుసు ఇప్పుడు మళ్ళీ గుర్తొచ్చింది కదా। బాబానే సమझाया तुम मूल वतन में रहने वाले हो, अभी तुम बाप दादा ద్వారా త్రికాలదర్శి బనే హో, మీరు మూలవతనంలో ఉండేవారు, బాప్ దాదా ద్వారా ఏమయ్యారు? త్రికాలదర్శిగా అయ్యారు। మూలవతనంలో ఉండే ఆత్మ పరంధామం నుండి క్రిందికి వచ్చారు, పాత్ర వహిస్తున్నారు, ఇప్పుడు బాబా ద్వారా త్రికాలదర్శి అయ్యారు। ఈ డ్రామాలో మేము యాక్టర్స్ ఉన్నాము, మొత్తం నాలెడ్జ్ బుద్ధిలో ఉండాలి అంటున్నారు బాబా। అలాగే అర్ధకల్పం మేము సుఖధామంలో ఉండేవాళ్ళము, అర్ధకల్పం ఎక్కడున్నాము? సుఖధామంలో ఉన్నాము, అక్కడ రావణుడు ఉండడు అని, సుఖధామంలో రావణుడు ఉండడు, ఇప్పుడు శ్రీమతంపై నడిచి బాబాతో పాటు ఇంటికి వెళ్తాం, ఎంత వీలైతే అంత మరి బాబా మిమ్మల్ని జ్ఞాపకం చేస్తాము, రోజంతా పిల్లలకు ఇవే ఆలోచనలు వస్తూ ఉండాలి అంటున్నాడు।
మేమే పరంధామం నుండి వచ్చాం, మేమే 84 జన్మలు ఇలా తీసుకున్నాం, ఇప్పుడు బాబా శ్రీమతం మీద నడుస్తున్నాం, మళ్ళీ ఇంటికి వెళ్తాం బాబా, మీతోనే వస్తాం, రోజంతా ఇవే ఆలోచనలు ఉండాలి అంటున్నారు బాబా. త్రికాలదర్శి బని హో ఉంచితే ఉంచే హే భగవాన్. మీరు ఇప్పుడు త్రికాలదర్శిగా అయ్యారు, ఉన్నతమైన వారు భగవంతుడు. పిల్లలతో మరి हम పవిత్ర బన్ అప్నే పరంధామ్ ఘర్ జాయింగే. మేము పవిత్రంగా అవుతాము, మా యొక్క ఇంటికి వెళ్తాము, పరంధామానికి మా ఇంటికి వెళ్తాము. అభీ తుమ్ బచ్చోं को घर की याद आई है, अपने परमधाम घर जाएंगे. बाप शिव की पूजा होती है, శాలిగ్రామం की भी पूजा होती है. తండ్రి యొక్క పూజ, శాలిగ్రామాలకు కూడా పూజ జరుగుతూనే ఉంటుంది. శివలింగానికి జరుగుతుంది, శాలిగ్రామాలకు జరుగుతుంది. ఇప్పుడు ఆత్మల్ని బాబా పావనంగా చేస్తున్నారు. మరి పవిత్ర బనానే వాలా ఏక్ హీ బాప్ హై और कोई बना ना सके. పవిత్రంగా చేసేవారు ఒక్క బాబా, ఇంకెవరు పవిత్రంగా చెయ్యలేరు. మొత్తం డ్రామా యొక్క ఆటను మీరు అర్థం చేసుకున్నారు. భారతదేశం పైన ఈ ఆట ఉన్నది. ఇప్పుడు సమ్ముఖంగా బాబా కలుసుకుంటున్నారు. हरेक जीव की आत्मा जानती है बाबा ज्ञान का सागर है, उसको भक्ति मार्ग में बुलाते आए हैं. ప్రతి ఒక్క జీవాత్మకి తెలుసు కదా, మరి ఆత్మకు తెలుసు బాబా జ్ఞాన సాగరుడు. భక్తి మార్గంలో కూడా భగవంతుడిని పిలుస్తూ వచ్చారు, ప్రతిజ్ఞలు చేస్తూ వచ్చారు. భగవంతుడా మీరు ఎప్పుడైతే వస్తారో మేము మీ మతం పైన నడుస్తాము, ఇంకా ఏ లౌకిక సంబంధీకుల యొక్క మాటలు వినము, దేహీ అభిమానిగా అయ్యే ఆలోచన ఉండాలి. ఒక్క బేహద్ బాబా శ్రీమతంపై నడవాలి, ఒక్క బేహద్ తండ్రి చెప్పిందే వినాలి. ఇవన్నీ సహజంగా అర్థం చేయిస్తుంది. ఇప్పుడు మీ 3వ నేత్రం అనేది మరి జ్ఞానం యొక్క నేత్రం తెరుచుకుంది. ఈ జ్ఞానం మీకు ఇప్పుడే లభిస్తుంది. మూలవతనంలో బాబా మరియు పిల్లలు ఉంటారు. వహా యహ కిస్కో పతా నహీ रहता, అభీ తుమ్ బచ్చోं को बाप अपना అంత దేతే హై. ఇప్పుడు బాబా పిల్లలకు తన యొక్క అంతం ఇస్తున్నారు, అంటే మొత్తం అర్థం చేయిస్తున్నారు. తన గురించి మన గురించి అన్నీ చెప్తున్నారు. భగవంతుడు అని అంతం తెలుసుకోలేము అంటారు కదా, మొత్తం చెప్తున్నారు. ఇంకా భగవంతుడి గురించి, సృష్టి గురించి తెలుసుకోవడానికంటూ ఏమీ లేదు, అన్ని విషయాలు తెలుస్తున్నాయి. ఒక్క బాబాని జ్ఞానసాగరుడు. ఏ సత్సంగాల్లోనూ ఇలా చెప్పరు. ఆత్మలకు బాబా చదివిస్తున్నారు. గడియ గడియ ఇది చెప్పవలసి వస్తుంది, ఎందుకంటే దేహాభిమానంలో ఉంటారు పిల్లలు. అందుకని మళ్ళీ ఏమంటారు బాబా, గడియ గడియ పిల్లలు నేను దేహాన్ని నడిపించే ఆత్మను అనే స్థితిలోకి రావాలి. దీన్ని ఏమంటారు, దేహీ అభిమానిగా అవ్వండి. ఆత్మ ఈ డ్రామాలో యాక్టర్ ఉన్నది, పాత్ర వహిస్తున్నది. ఆత్మ ఒక శరీరం అనే వస్త్రాన్ని ధరించింది అని చెప్పి, కాబట్టి యాక్టర్స్ కపడే బదల్తే హే. బాబా అంటున్నారు అక్కడ నాటకంలో డ్రెస్ మార్చుకుంటూ ఉంటారు కదా, ఒక పాత్రకి డ్రెస్ మార్చుకుంటారు. మీరు కూడా శరీరం మార్చుకుంటున్నారు. ఇప్పుడు ఈ పాత్ర వేస్తున్నారు, ఈ శరీరం అనే డ్రెస్ వేసుకున్నారు. మీరు ఆత్మలు నిరాకారి ప్రపంచం నుండి ఇక్కడికి వచ్చి శరీరం అనే వస్త్రాన్ని ధరించారు. కేవలం ఇది వస్త్రము, శరీరం ఏంటిది వస్త్రము. మరి సంబంధాలు ఇవన్నీ ఏంటివి, ఇవన్నీ డ్రామాలో పాత్ర. వాళ్ళు ఆత్మవస్త్రం ధరించారు, నేను ఆత్మవస్త్రం ధరించాము, పాత్ర వహిస్తున్నాం. ఎప్పుడు పాత్ర అయిపోతే అప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలి. బాబా వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. మీకు తెలుసు బాబా వచ్చారు తప్పకుండా. మరి బాబాకి సహయోగిగా పిల్లలు అవ్వాలి. అంటే ఏంటి, పవిత్రంగా అయ్యి మొత్తం భారతదేశాన్ని పవిత్రంగా చేయాలి, శ్రీమతంపై నడవాలి. శ్రీమతం ఇదే చెప్తుంది. బాబాని జ్ఞాపకం చేసినట్లయితే పావనంగా అవుతారు. మరి వాళ్ళు అవ్వట్లేదు, వీళ్ళు వినట్లేదు. బాబా అంటున్నారు ఇవన్నీ మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. వాళ్ళు చేస్తే వాళ్ళు పొందుతారు, వాళ్ళు చేయకపోతే వాళ్ళు పొందలేరు. అందరూ వచ్చేసి పురుషార్థం చేసేస్తారు ఏంటి, మీరు జ్ఞానం ఇచ్చారు కదా అని అందరూ వచ్చి పావనం అయిపోతారు ఏంటి, అయిపోతారా? అవరు కదా. బాబా అంటున్నారు అందరూ వచ్చి పురుషార్థం ఏమీ చెయ్యరు. అందుకని అనవసరంగా వాళ్ళు చేయలేదేంటి, వీళ్ళు చేయట్లేదేంటి అని మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. అసలు ముందు మీరు చేస్తున్నారా అనేది మీరు చూసుకోవాలి, అంతేగాని వేరే వాళ్ళని చూడకూడదు అంటున్నారు బాబా. మరి మేము లక్ష్మీనారాయణలుగా అయ్యే పురుషార్థం మేం చేస్తున్నాం అసలు అని చూసుకోవాలి. ఇప్పుడు వాపస్ ఇంటికి వెళ్ళాలి, పురుషార్థం చేసి పవిత్రంగా ఆత్మను తయారు చేసుకోవాలంటే వికర్మలు వినాశనం చేసుకోవాలి. మేము ఆత్మలము, మూలవతన నివాసులము. మొట్టమొదట స్వర్గంలో వచ్చాము,
తర్వాత ఒక్కో మెట్టు జన్మ తీసుకుంటూ ఒక్కో మెట్టు దిగుతూ వచ్చాం. భారతవాసీలే ముఖ్యంగా ఉండేది. భారతదేశంలోనే భగవంతుడు వస్తారు. యాద్ భీ భారత్ మే కర్తే హే. భగవంతుడిని జ్ఞాపకం చేసేది కూడా ఎక్కువ భారతదేశంలోనే. పావనంగా చేయండి ప్రభు అని అడిగేది ఎక్కడ? భారతదేశం. ఆత్మ శరీరం ధారణ చేసి శ్రేష్టమైన మరి పాత్ర వహిస్తుంది. మాకు శ్రేష్టమైన కర్మలు నేర్పించమని ఆత్మ అడుగుతుంది. శరీరం కా నామ్ భీ గాయా హువా హై. శరీరానికే పేరుంటుంది, ఆత్మకు కాదు. భాగ్యశాలి రథము వీరు బ్రహ్మ బాబా. బాబీ కేతే హే సాధారణ తన్మే ప్రవేశ్ కర్తా హూ. శివబాబా అనగా భగవంతుడు కూడా సాధారణమైన తనువులోనే ఈ రథాన్ని తీసుకున్నారు. సాధారణమైన రథాన్ని 5000 సంవత్సరాల ముందు కూడా తీసుకున్నారు, ఇప్పుడు కూడా తీసుకున్నారు. కాబట్టి బాబా అంటున్నారు, ఈ శరీరంలో వచ్చి మీకు అన్ని విషయాలు అర్థం చేయిస్తున్నాం. మళ్ళీ పిల్లలకు బాబా చెప్తున్నారు, పిల్లలు ఆత్మాభిమానిగా కండి. ఏ విధంగా నాటకం వేసే వాళ్ళకి తెలుస్తుంది కదా, మేము ఏ వస్త్రం వేసుకొని అంటే ఏ డ్రెస్ వేసుకొని ఏమేం పాత్ర వహిస్తాము అని. పరంతు యహి దేహాభిమాని. కానీ ఇదంతా దేహాభిమాని కదా. మీరు అర్థం చేసుకోవాల్సింది బేహద్ నాటకం, బేహద్ పాత్ర గురించి, ఆత్మాభిమాని స్థితి గురించి. దేహీ అభిమానిగా ఉండాలి. నేను అసలు ఆత్మను. అభి హమారా పార్ట్ పూరా హువా హై. ఆత్మనైన నా యొక్క పాత్ర పూర్తయిపోయింది. బాబా సమ్ముఖంగా వచ్చి అర్థం చేయిస్తున్నారు, అన్ని విషయాలు అర్థం చేయిస్తున్నారు. ఈ విషయాలు మర్చిపోకండి. మాయ ఎన్నో విఘ్నాలు ఇస్తుంది. బాబా అంటారు, పిల్లలు మీరు ఏ వికర్మలు చేయకూడదు. మనసాలో తుఫాన్లు వస్తాయి, చెడు ఆలోచనలు వచ్చినా కానీ మీరు కర్మలలో చెడు చేయకూడదు. మీ అప్నీ పరీక్ష లేని హే. మిమ్మల్ని మీరే టెస్ట్ చేసుకోండి అంటున్నారు బాబా. మేము ఒక్క బాబా జ్ఞాపకంలో ఉంటున్నామా, లేకపోతే అనేక విషయాలు బుద్ధితో ఆలోచిస్తూ ఉంటున్నామా? మా కర్మేంద్రియాలు మా కంట్రోల్లోనే ఉంటున్నాయా, లేకపోతే వాటి ఇష్టం వచ్చినట్లు అవి ప్రవర్తిస్తున్నాయా? కాబట్టి చలాయమానం అవ్వట్లేదు కదా. హమ్ కామ్కో జీత్ సక్తే హే. మేము వికారాలు జయించగలుగుతున్నామా? కామ్ వికారం జయించగలిగామా? సంకల్పంలో కూడా రావట్లేదు కదా. ఇవన్నీ మీకైతే ఎంతో సహజం, ఎందుకంటే మీరు ఆత్మాభ్యాసంలో ఉంటారు, ఆత్మస్థితిలో ఉంటారు. కాబట్టి నేను ఆత్మను, ఆత్మ ఒక్క బాబా సంతానము. మరి బాబాతోనే నేను ఆత్మను యోగం చేయాలి. ఇలా అనుకున్నప్పుడు, ఆత్మస్థితిలో ఉన్నప్పుడు, బాబా జ్ఞాపకంలో ఉన్నప్పుడు మరి కర్మేంద్రియాలు చలాయమానం అవ్వవు. యహబీ దేహాభిమాన్ హువా. ఎందుకంటే కర్మేంద్రియాలు చంచలమవుతున్నాయి అంటే దేహాభిమానంలో ఉన్నారు అని అర్థం కదా. కోయి సే భీ డర్నా నహీ హై, నిర్భయ బన్నా హై. మీరెవ్వరితోనూ భయపడాల్సిన అవసరం లేదు, నిర్భయంగా కావాలి. ఎక్కడికి వెళ్ళినా సాక్షిగా చూడండి, నేనైతే ఆత్మని ఉన్నాను. ఇదంతా నాటకము పాత్ర జరుగుతుంది. ఇప్పుడు మొత్తం మీరే తెలుసుకున్నారు, ఉన్నతోన్నతమైన వారు బాబా. ఇదైతే గుర్తొచ్చింది కదా. ఇంకో బిందీ కహా జాతా హై. బాబా బిందు ఉన్నారు కదా. నిరాకార లోకంలో ఆత్మలందరూ ఒకే చోట ఉంటే వృక్షం ఆకారంలో ఉంటారు ఆత్మలు, ఒక్కొక్క ఆత్మ. బీజమేమో బాబా. ఏ విధంగా బీజం నుండి వృక్షం వస్తున్నట్టు ఉంటుందో అలా బీజమైన బాబా పైన ఉంటారు, కింద ఆకులు ఉంటాయి. నంబర్ వారుగా ఆత్మలు ఉంటారు. నంబర్ వారుగా మళ్ళీ వెళ్ళేటప్పుడు నంబర్ వారు, దిగేటప్పుడు నంబర్ వారు. ఆత్మ శరీరంలోకి గర్భంలో ఉన్నప్పుడు ప్రవేశిస్తుంది. ప్రవేశించేది ఎలాగా, బయటికి వెళ్ళేది ఎలాగా, ఇది ఎవరికి కనపడదు అంటున్నారు బాబా. తుమ్హారీ ఆత్మ పతిత్ హో గయి తో ఉన్కో పావన్ బనావో. ఆత్మలన్నీ పతితంగా అయిపోయినాయి, నల్లగా అయిపోయినాయి. 84 జన్మలు తీసుకుంటూ దేహాభిమానంలో పాపకర్మలు చేస్తే ఎలా అయిపోయినాయి? పతితంగా అయిపోయినాయి, నల్లగా అయిపోయినాయి. ఇప్పుడు పావనంగా చేసుకోవాలి మీ ఆత్మని. ఇవన్నీ బాబానే అర్థం చేయిస్తున్నారు. మీరు మాట్లాడాలంటే శరీరం ఆధారం తీసుకొని మాట్లాడాలి. ఆత్మ బిందువు కాబట్టి బిందు ఇస్మే నహీ హోతీతో, ఈ చిన్న బిందువైనా మీరు ఆత్మ శరీరంలో లేరనుకోండి, కర్మేంద్రియాలు ఎందుకు పనికిరావు. ఇంత చిన్న బిందువు ఎంత పవర్ఫుల్ ఉన్నది. మొత్తం నాలెడ్జ్ ఈ బిందువులో ఉంది. చూడండి, చిన్న బిందువులో ఎంత నాలెడ్జ్ ఉంది. బాబా కూడా బిందువే, కానీ జ్ఞానసాగరుడు. ఇంత చిన్న బిందువులో ఎంత జ్ఞానం పట్టిందో చూడండి, ఎంత పాత్ర పట్టిందో చూడండి. కాబట్టి మొత్తం జ్ఞానం బాబా వద్ద ఉంది. యహ భీ ఉన్కా పాట నూందా హువా హై. మరి పాత్ర అంతా ఆత్మలో ఇమిడి ఉంటుంది. 84 జన్మల పాత్ర ఉంది మీ ఆత్మలో. ఎంత సుఖం అనుభవిస్తారు, ఎంత దుఃఖం అనుభవిస్తారు, మొత్తం అనుభవించే పాత్ర మొత్తం ఆత్మలోనే ఉంటుంది.
దుఃఖం మీ బహుత్ తక్లీఫ్ లేతే హో. దుఃఖం అనేది వచ్చినప్పుడు చాలా కష్టపడుతూ ఉంటారు. బాప్ కేతే హే మే తో పునర్జన్మ ఆతా నహీ హూ. బాబా అంటారు, నేను ఎప్పుడు పునర్జన్మల్లో రాను, మీరే 84 జన్మలు తీసుకుంటారు. మేతో నహీ లేతా హూ, నేనైతే తీసుకోను కదా. నేను వచ్చి పిల్లలకు సహజమైన ఉపాయం చెప్తున్నాను, మీరు నన్ను జ్ఞాపకం చేస్తే పావనంగా అవుతారు. అర్ధకల్పం కోసం కాంక్షిత పైన కూర్చొని తమో ప్రధానమైపోయారు. ఆత్మలతోనే బాబా మాట్లాడతారు. ఆత్మ యొక్క కర్మేంద్రియాలు ఫస్ట్ అంటే ఏంటి, శరీరం, చిన్న అవయవాలు ఉంటాయి. శరీరం, ఆత్మకి చిన్న శరీరం దొరికింది. ఆ తర్వాత ఆ చిన్న శరీరం కాస్త పెరిగి పెద్ద అవుతుంది. ఆత్మ పెరిగి పెద్ద అవదు, ఆత్మలో బుద్ధి వికసిస్తుంది అంతే. మనసు బుద్ధి వికసిస్తాయి అంతే తప్ప పెరిగి పెద్దది అవ్వదు. ఆత్మ శరీరం పెరిగి పెద్దది అవుతుంది. ఆత్మ చిన్నది అవ్వదు, పెద్దది అవ్వదు. శరీరమే చిన్నది దొరుకుతుంది, తర్వాత పెద్దది అవుతుంది. ఆత్మలో తేడా ఎలా వస్తుంది, శరీరంలో కనిపిస్తుంది తేడా, చిన్న నుండి పెద్దగా అవడం. ఆత్మలో ఏం చేంజ్ వస్తుందంటే ఆత్మ పతితంగా అవుతుంది, పావనంగా అవుతుంది. ఇదే చేంజ్ వస్తుంది, అంతేగాని చిన్నగా పెద్దగా అవుతుంది, పతితంగా పావనంగా అవుతుంది. శరీరం మాత్రం చిన్న నుండి పెద్దగా అవుతుంది. కల్పకల్పం బాబా వస్తారు. ఎప్పుడైతే ఆత్మలు పతితంగా అవుతారో ఆత్మల్ని పావనంగా చేయడం ఒక్క భగవంతుని కర్తవ్యం. ఆత్మ ఎలా వస్తుంది, ఎలా వెళ్తుంది, మనుషులు అది కనిపెట్టడానికి ఎన్నో ప్రయోగాలు చేసి ఎంత తలగొట్టుకుంటూ ఉంటారో. అసలు ఆత్మ ఎలా వెళ్ళిపోతుందో చూద్దాము, కానీ ఎవ్వరు కనిపెట్టలేరు. చాలా సూక్ష్మమైంది, చిన్న బిందువు. జైసే బీజ్ మే సారా జ్ఞాన్ హే వహతో బీజ్ హే చెడ్. ఏ విధంగా బీజంలో మొత్తం జ్ఞానం అనేది అంటే సారం ఉంటుంది కదా, అలాగే బాబా కూడా బీజం, మొత్తం జ్ఞానం అంతా బాబాలో ఉంటుంది. ఎంత చిన్న బీజమో చూడండి. మే ఝాడ్ కిత్నా బడా లంబా నికల్తా. స్థూలంగా కూడా అంతే, గింజేమో చిన్నది ఉంటుంది, ఆ గింజ నుండి వచ్చే ఆ బీజం నుండి వచ్చే చెట్టు ఏమో పెద్దది ఉంటుంది. కలకత్తాలో చూడండి రావి చెట్టు, పెద్ద రావి చెట్టు ఉంటుంది అన్నమాట. ఎంత పెద్ద రావి చెట్టు అంటే దాని మొదలు ఎవరు కనిపెట్టలేరు, ఎంత ఎతికినా అట్లా ఉంటుంది. ఎందుకంటే మొదలు అనేది కట్ అయిపోయి ఉంది, ఊడల మీద నిలబడి ఉంది కాబట్టి చాలా పెద్దదిగా అయిపోయింది. కానీ మర్రి విత్తనం ఎంత ఉంటుంది ఏంటి, చాలా చిన్నది ఉంటుంది. బాబా అంటున్నారు ఈ సృష్టి కూడా అంతే పిల్లలు. దేవతా ధర్మము అనే ఫౌండేషన్ ఈరోజు లేదు. ఝాడ్కి భీ అబ్ జడ్జడీభూత అవస్థ హై, యహ భీ తుమ్ జాన్తే హో. వృక్షం కూడా శిథిలావస్థకు చేరుకుంది, ఇది కూడా మీకు తెలుసు. తబ్తో గవర్నమెంట్ కో భీ कहते हैं ना कि इतने समय में दुनिया को पावन बनाकर दिखाएंगे. బాబా అంటున్నారు, గవర్నమెంట్ కూడా అంటుంది అనమాట, ఇది ప్రపంచాన్ని బాగు చేసి చూపిస్తాం, ఎన్నాళ్ళు పడుతుంది అన్నాళ్ళు పడుతుంది. మనుషులకు అర్థం కావట్లేదు, ఎవరైనా బాగు చేయగలుగుతారా ఏంటి. తుమ్కో తో నిశ్చయ హే హమ్ ఇస్ భారత్ కో శ్రేష్టాచారి జరూర్ బనాయింగే. మరి బాగు చేయాల్సింది ఎవరు, మీరే అంటున్నారు బాబా. ఎవరు దేవతలుగా అవుతున్నారో వారే సృష్టిని బాగు చేసే బాధ్యత తీసుకోవాలి, పావనంగా చేసే బాధ్యత మీదే. ముందు మీరు పావనంగా అయ్యి అందరినీ పావనంగా చేయాలి. మీ ఆత్మ శ్రేష్టాచారిగా అయి శ్రేష్ట కర్మలు చేస్తూ సృష్టిని కూడా అలా చేయాలి. భ్రష్టాచారి ప్రపంచ వినాశనము, శ్రేష్టాచారి ప్రపంచ స్థాపన. మనుషులు మనశ్శాంతి కావాలి అంటారు, ఎంత శ్రేష్టాచారిగా అయితే అంత మనశ్శాంతి ఆటోమేటిక్గా ఉంటుంది. ఆత్మ పాత్ర వహించి పవిత్రత మొత్తం కోల్పోయి అలసిపోయి శాంతి కోల్పోయి, హే శాంతిదేవా భగవంతుడా శాంతినివ్వండి అని ఎంత అరుస్తూ ఉంటారు. ఆత్మ ఉన్నదే శాంతి స్వరూపము. కానీ యహ ఆత్మకు కర్మేంద్రియ ద్వారా కర్మతో జరూర్ కర్నా హే. నేను ఆత్మను అనే స్థితిలో ఉండాలి, అలానే ఒకే చోట కూర్చోమని కాదు. కర్మ కూడా శరీరం ద్వారా చేయాల్సి వస్తుంది కదా, ఈ కాళ్ళు చేతులు అన్నీ నడిపించాల్సిందే కదా. శాంతినివ్వండి అని అడుగుతూ ఉంటారు. కానీ శాంతిధామం అనేది వేరు, సుఖధామం అనేది వేరు. సుఖధామంలో కొద్దిమంది మాత్రమే ఉంటారు, దేవతలు మాత్రమే ఉంటారు. సత్యుగము సుఖధామము పవిత్రమైన ప్రపంచము. శాంతితో కోయి మాంగతే నహీ, కర్మతో వహా భీ కర్తే హే. సత్యుగంలో ఎవరు శాంతి ఇవ్వండి అని అడగరు, అక్కడ కూడా కర్మ చేస్తారు, కానీ శాంతి ఇవ్వండి అశాంతిగా అయిపోయాము అనరు. జీవన్ముక్తి ధామము శాంతిధామము రెండు వేరు. జీవన్ముక్తి ధామం అంటే సత్యుగం, శాంతిధామం అంటే పరంధామం. కాబట్టి సత్యుగంలో జీవాత్మలు
ఉంటారు, సుఖం కూడా ఉంటుంది, శాంతి కూడా ఉంటుంది. ఎవరు హెల్దీ, ఎవరు వెల్దీగా ఉంటారు. దేవతలు ఆరోగ్యవంతులుగా ఉంటారు, ఐశ్వర్యవంతులుగా ఉంటారు. అభి తుమ్ జాన్తే స్వర్గ కిస్కో కహతే హై. ఇప్పుడు మీకు తెలుసు స్వర్గము అనేది ఏంటంటారు. ప్రపంచంలో స్వర్గం అంటే అర్థం కరెక్ట్గా తెలియదు. లక్ష్మీనారాయణుల యొక్క రాజ్యం చేసిన ప్రపంచమే, సత్యుగమే భారతదేశంలో ఉన్నది స్వర్గం, అంతేగాని పైన ఆకాశంలో ఉండేది కాదు అని. యా బచ్చే హేనా, ఇన్ బచ్చోంకో భీ సుఖ్ కిస్నే దియా. లక్ష్మీనారాయణులు ఉన్నారు, దేవతలు ఉన్నారు, అందరూ భగవంతుడి పిల్లలే కదా, ఆత్మలే కదా. వాళ్ళకు కూడా ఆ ఆత్మలకు సుఖం ఎవరిచ్చారు? పరమాత్ముడిస్తేనే కదా వచ్చింది. క్యా ఇన్హోం కా ఫిర్ రాజ్ ఆనే వాలా హై, స్వర్గ జరూర్ ఫిర్ రిపీట్ హోగా. బాబా అంటున్నారు, మరి వీరి రాజ్యం మరలా వస్తుంది, స్వర్గం రిపీట్ అవుతుంది. స్వర్గమే జబ్ హోంగే తో వహా ఐసే నహీ కహెంగే కి నరక్ ఫిర్ సే రిపీట్ కరెంగే. స్వర్గంలో ఉన్నప్పుడు నరకం వస్తుందని తెలియదు, కానీ నరకంలోకి చివరి టైంకి వచ్చాక స్వర్గం వస్తుందని తెలుసు. సుఖము, శాంతి కొత్త ప్రపంచంలో ఉంటాయి, మళ్ళీ పునరావృత్తి జరుగుతుంది. ఇది పాత ప్రపంచము, దుఃఖధామము, ఐరనేజ్డ్ ప్రపంచం అంటారు. సత్యుగం గోల్డెనేజ్డ్ కదా, కొత్త ప్రపంచం కదా స్వర్గము. కాబట్టి తుమ్హారి బుద్ధి మే టెహరా హువా, ఈ జ్ఞానమంతా మీ బుద్ధిలో ఉన్నది కదా, తిరిగి మేము దేవతలు అవుతున్నాము. మా లక్ష్యమే దేవతలుగా అవ్వడం, లక్ష్మీనారాయణలు అవ్వడము, తిరిగి స్వర్గం యొక్క బాద్షాహి పరమాత్మ నుండి తీసుకోవడము. బేహద్ తండ్రి ఈ యొక్క బాదషాహి ఇస్తున్నారు, అంటే స్వర్గ వారసత్వం ఇస్తున్నారు. ఇవన్నీ గుర్తు తెచ్చుకోవాలి ఆత్మ, అప్పుడే కదా దేవతలుగా అయ్యే సంస్కారాలు ఇమర్చి అవుతాయి. కాబట్టి ఆత్మలు అక్కడ ఉంటాయి పరంధామంలో. ఇక్కడికి వచ్చాం పాత్ర వహించడానికి. ఇది ఎప్పుడు మర్చిపోకూడదు. నేను ఆత్మను పాత్ర వహించడానికి వచ్చాను, నేను 84 జన్మల పాత్ర వహిస్తాను. బాబ్ సంఝాతే భీ తుమ్ బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణంకో హై. బాబా చెప్పేది కూడా బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణులకు. బ్రాహ్మణ్ బన్నే బిగర్ ప్రజాపిత, బ్రహ్మ కా బచ్చా బన్నే బిగర్ శివ బాబా సే వర్షా కైసే లేంగే. బ్రాహ్మణులు అవ్వకుండా శివ బాబా నుండి వారసత్వం ఎలా పొందుతారు? బాబా పిల్లలు అయితే బాబా పిల్లలకు వారసత్వం వస్తుంది. బ్రాహ్మణులు అయితేనే కదా బాబా పిల్లలైనట్లు. బ్రహ్మముఖం ద్వారానే కదా రచన చేస్తున్నారు కొత్త సృష్టి. తప్పకుండా ఇప్పుడు బ్రాహ్మణులు అవ్వాల్సిందే. బ్రహ్మ ద్వారా ఏం స్థాపన? విష్ణుపురి స్థాపన. కల్పపూర్వం కూడా జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతుంది. తయారీ చేసుకుంటున్నారు. కొంతమంది అడుగుతూ ఉంటారు, డ్రామా గొప్పదా, పురుషార్థం గొప్పదా? తప్పకుండా పురుషార్థమే గొప్పది. పురుషార్థం లేకుండా ప్రాలబ్ధం లభించదు. పూర్తి పురుషార్థం చేస్తేనే ఏదైనా లభిస్తుంది. అంటే కర్మ అనేదే గొప్పది కదా. కోయి అచ్చి రీతి పురుషార్థ్ కడితే, కొందరు మంచి పురుషార్థం చేస్తారు. డ్రామా అనుసారంగా వీళ్ళ పురుషార్థం బాగుంది, వీళ్ళ ప్రారంధం బాగుంది అంటారు. పురుషార్థం తీవ్రంగా ఉన్నప్పుడే కదా అంటారు. కొందరేమో నడుస్తూ నడుస్తూ తక్కువ పదవి పొందేవారిగా అవుతారు. బ్రాహ్మణియా జాంతీ హే, బ్రాహ్మణ్యం కే పాస్ ఆనే వాలే భీ జాంతే హే. నా టీచర్ అక్కకి తెలుస్తూనే ఉంటుంది ఎవరు పురుషార్థం ఎంత ఉంది, ఎవరి సేవ ఎంత ఉంది, ఎవరు ఎంత పదవి వస్తుంది, అన్నీ అర్థమవుతాయి కదా. బ్రాహ్మణికి తెలుసు, టీచర్ అక్కకి తెలుస్తుంది కదా, శివబాబాకి తెలుస్తుంది, ఎదురుగా ఉన్న అక్కకి కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఎవరు ఏ విధంగా నడుస్తున్నారు, ఎవరు ఏ విధంగా పురుషార్థం చేస్తున్నారు, మరి టీచర్కి తప్పకుండా తెలుస్తుంది కదా. ఆజ్కల్ ఆతే నహీ హై తో కహతే హమారీ బుద్ధి మే పతా నహీ క్యూ నహీ బైఠతా, బాబాకు హమ్ యాద్ హీ నహీ కర్ సక్తే హై. కొందరైతే యోగమే చేయడం రాదు, బాబా సెంటర్కి రావడం కూడా మానేస్తారు. అడిగారనుకోండి, ఏంటో మా బుద్ధిలో యోగం రావట్లేదు, నిలవట్లేదు, బాబాని జ్ఞాపకం చేయలేకపోతున్నాము అంటారు. మేము నడవలేము ఇంకా జ్ఞానంలో, మేము మానేస్తున్నాం క్లాసు అంటారు. బాబా అంటున్నారు, అందరూ శిఖరానికి వెళ్ళలేరు. కొందరు కొంత ఎక్కుతారు, కొందరు కొంత ఎక్కుతారు కొండ. అందరూ పర్వతం శిఖరం వరకు ఎక్కలేరు. కొందరు కొంచెం నడిచి అలసిపోయి మేము ఇంకా బ్రాహ్మణులుగా ఉండలేము, బ్రాహ్మణ జీవితం గడపలేము అనేస్తారు. ఇలా బాబాకు కూడా రాస్తూ ఉంటారు. బాబా అంటారు, ఎందుకు అలసిపోతున్నారు? వికారాల మూలంగానే అలసిపోతారు అంటున్నారు బాబా. నిర్వికారిగా అయితే అలసిపోరు. వికారాలు ఎంత మీరు వదిలేస్తే అంత అలసట తొలగిపోతుంది. వికారంకో छोड़ना बड़ा मुश्किल है. వికారాలు వదలాలి అంటే చాలా కష్టం పడతారు. కాబట్టి तुम जानते हो డ్రామా అనుసార్ కల్ప పహలే మిసల్ ఇన్కే అవస్థ చలి ఆ రహీ హై. కాబట్టి దానికి ఎవరేం చేస్తారు? టీచర్ అక్క ఏమైనా చేయగలరా ఏంటి? ఎవరి వికారాలు వాళ్ళే వదలాలి. కానీ బాబా అంటారు, పిల్లలు వాళ్ళు నడవట్లేదు జ్ఞానంలో, వీళ్ళు నడవట్లేదు అని
మీరు చింత పెట్టుకోకండి. వాళ్ళు నడిస్తే వాళ్ళు పొందుతారు, వాళ్ళు నడవకపోతే వాళ్ళు పొందలేరు. ముందు మీ పురుషార్థం మీద మీరు అటెన్షన్ పెట్టండి, ఇంకా వేరే విషయాల మీద కాదు అంటున్నాడు. अच्छा, मीठे मीठे सिखलाते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा प्यारा बाबा मीठा बाबा शुक्रिया 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 बाबा। धारणा कोसम फर्स्ट पॉइंट, इस बेहद के खेल को साक्षी हो देखना है। ఈ బేహద్ ఆటని సాక్షిగా చూడాలి. కోయి సే భీ డర్నా నహీ హై, ఎవరితోనూ భయపడకూడదు. నిర్భయ బన్నే కే లియే మే ఆత్మ హూ, యహ పాఠ పక్కా కర్నా హై. నిర్భయంగా కావాలి అంటే నేను ఆత్మను, ఈ పాఠం పక్కా చేసుకోవాలి. సెకండ్ పాయింట్, అప్నీ జాంచ్ కర్నీ, స్వయంకి పరీక్ష లేని హై. తమని తాము పరిశీలించుకోవాలంటే తమని తామే పరీక్ష పెట్టుకోవాలి. ఏ శరీర కర్మేంద్రియాలు చంచలం అవ్వట్లేదు కదా, మీరే టెస్ట్ పెట్టుకొని చూడండి, పాస్ అవుతున్నాయా ఫెయిల్ అవుతున్నాయా చూసుకోవాలి. అలాగే వికారాలపైన విజయం పొందామా లేదా, కామ వికారం పైన విజయం పొందామా, ఆత్మాభిమాని స్థితి ఎంతవరకు వచ్చింది, ఇవన్నీ చూసుకోవాలి అంటున్నారు. వరదాన్, ఏక్ బాప్ కి స్మృతి సే సచ్చే సుహాగ్ అనుభవ కర్నే వాలే భాగ్యవాన్ ఆత్మాభవ. ఒక్క బాబా స్మృతితో సత్యమైన సౌభాగ్యం అనుభవం చేసుకునే భాగ్యవాన్ ఆత్మగా కండి. जो किसी भी आत्मा के बोल सुनते हुए नहीं सुनते, किसी अन्य आत्मा की स्मृति संकल्प व स्वप्न में भी नहीं लाते, अर्थात किसी भी देहदारी के झुकाव में नहीं आते, एक बाप दूसरा ना कोई स्मृति में रहते हैं, उन्हें अविनाशी सुहाग का तिलक लग जाता है. అవినాశి సౌభాగ్యం ఎవరికి లభిస్తుంది? ఏ ఆత్మ మాటలైనా, అంటే వింటూ కూడా వినకుండా ఉంటారు, అంటే వాళ్ళు ఏదేదో అంటూ ఉంటారు, ఎవరేదో వాగుతున్నారు కదా అని అవన్నీ విని పట్టించుకొని అనవసరంగా ఆలోచించారనుకోండి, అబ్బా అంటారు మీ అదృష్టమే దూరం అయిపోద్ది. అసలు వినమాకండి, అవసరం లేదు. మీ అదృష్టానికి అడ్డగీత గీసే మాటలు వినకండి, వింటూ కూడా వినకండి. అలాగే సంకల్పం స్వప్నంలో కూడా ఏ ఆత్మస్మృతి అనేది తీసుకురాకూడదు, అంటే ఎవరిని గుర్తు చేయకూడదు, ఏ దేహదారుల వైపు లొంగిపోకూడదు, ఒక్క బాబా తప్ప ఎవరూ లేరు అనేటువంటి స్మృతి ఉంటేనే మీకు అవినాశీ సౌభాగ్యం లభిస్తుంది. ఇంత అవినాశీ సౌభాగ్యం పొందిన వారే భాగ్యవాన్ ఆత్మలు. స్లోగన్, అప్నీ శ్రేష్ఠ స్థితి బనానీ హై తో అంతర్ముఖి బన్ ఫిర్ బాహ్యముఖతా మే ఆవో. తమ శ్రేష్ఠ స్థితిని తయారు చేసుకోవాలి అంటే అంతర్ముఖిగా అయ్యి అప్పుడు బాహర్ముఖతలో రండి. ఫస్ట్ అంతర్ముఖతలో రండి, అంటే నేను ఆత్మను అనే స్థితిలోకి రండి. అప్పుడు ఆత్మ శరీరాన్ని నడిపిస్తున్నాను అనే స్థితిలోకి రండి. అప్పుడు బాహర్ముఖతలో శరీరాన్ని నడిపించండి. ముందు అంతర్ముఖి అయ్యి అప్పుడు బాహర్ముఖతలో రండి. అవ్యక్త ఇషారే, జ్వాలా స్వరూప స్థితిలో ఉండి శక్తిశాలి జ్ఞాపకం యొక్క అనుభవం చేయండి. ఏ విధంగా అగ్నిలో ఏ వస్తువు వేసినా దాని రూపం మారిపోతుంది, పేరు మారిపోతుంది, గుణం మారిపోతుంది. అలా బాబా జ్ఞాపకము అనే లగన్ యొక్క అగ్నిలో ఉన్నారనుకోండి, పరివర్తన అయిపోతుంది, ఆత్మ పరివర్తన అయిపోతుంది. మనుష్య సే బ్రాహ్మణ్ బన్ జాతే హై. మామూలు సాధారణంగా అందరు మనుషుల్లాగా ఉన్నవాళ్ళు కాస్త శ్రేష్టమైన బ్రాహ్మణులు అయిపోతారు అంటున్నారు. బ్రాహ్మణుల నుండి ఫరిస్తా అవుతారు, ఫరిస్తా నుండి దేవతలు అవుతారు. ఇది లైను. కాబట్టి ఇలా మార్పు చెందాల్సిందే. ఇదివరకు ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు అంటే అసలు వాళ్ళకి యోగము జ్ఞానము రెండూ అర్థం కాలేదు, యోగం కుదరట్లేదని అర్థం. మనుషులుగా ఉన్నవాళ్ళు బ్రాహ్మణులు అవ్వాలి, బ్రాహ్మణులుగా ఉన్నవాళ్ళు ఫరిస్తా అవ్వాలి, ఫరిస్తాగా అయ్యి దేవత కావాలి. లగన్ అంతా ఉండాలి, నేను ఇలా అవ్వాలి అని. లగన్ యొక్క అగ్నితోనే ఇలా పరివర్తన అవుతుంది. తమ సమానంగా జో ఆప్ సమాన్ కుచ్ భీ నహీ रहता, इसलिए याद को ही ज्वाला रूप कहा. మరి నాది అనేది అప్నాపన్ అనేది ఏమీ ఉండదు, అప్పుడే జ్ఞాపకం జ్వాలా రూపం అని అంటారు. నాది అనేది ఏమీ లేదు అని సమానము. నేను భాగ్యవాన్ ఆత్మను. అటెండెన్స్ बीके पैडमर लक्ष्मीदेवी के, बीके हेमलता के, बीके वेंकटेश्वर ने, बीके भद्राजम्म के, बीके महालक्ष्मी के,
వికే కృష్ణవేణి అక్కయ్య, వికే లక్ష్మి అక్కయ్య, వికే సత్యవతి అక్కయ్య, వికే చెంచి అన్నయ్య, వికే గణేష్ అన్నయ్య. యూట్యూబ్లో మురళి విని ఓం శాంతి అని రాసిన వారు బీకే లీలావతి అక్కయ్య, బీకే హరిప్రసాద్ అన్నయ్య, బీకే కల్లాల లక్ష్మి అక్కయ్య, బీకే సుబాధ, బీకే పిడుగు రాము అన్నయ్య, బీకే లింగంపల్లి, బీకే టీవీవి సత్యనారాయణ అన్నయ్య, బీకే పిన్నింటి లావణ్య అక్కయ్య, బీకే ఆంజనేయులు అన్నయ్య, బీకే ఎస్ జయలక్ష్మి అక్కయ్య, బీకే త్రివేణి అక్కయ్య, బీకే విజయ్ కుమార్ అక్కయ్య, బీకే కేదార్ శెట్టి వి సత్యనారాయణ అన్నయ్య, బీకే వై గజలక్ష్మి అక్కయ్య, బీకే సంతోష్ అన్నయ్య. లింగంపల్లి బీకే లింగంపల్లి హైమావతి అక్కయ్య. అందరి పేర్లు తెలియట్లేదు, ఆ మెయిల్ అంతా చదవడం రావట్లేదు, అందుకని మీ పేరు ఓం శాంతి అని రాసిన చోట రాయండి. ఒకసారి కొంచెం అలవాటైతే ఇంకొకసారి డైరెక్ట్గా చదువుతాను.